టు ఆంధ్రప్రభ. నేను విజయ. వారంతా లక్షల జీతాలు అందుకునే ఉన్నత ఉద్యోగులు. కానీ తిరుచానూరులో పద్మావతి అమ్మవారి వాహనాలను మోస్తూ కనిపిస్తారు. అలా అప్పుడప్పుడు కాదు, 3 దశాబ్దాలకు పైగా ఒక సాంప్రదాయంగా ఈ సేవలు కొనసాగిస్తున్నారు. తమిళనాడులోని శ్రీరంగం నుండి వచ్చిన శ్రీ వైష్ణవులు తిరుచానూరులో ప్రతి వార్షిక బ్రహ్మోత్సవం సమయంలో వారిపై కూర్చున్న విశ్వమాత వారి భుజాలపై శక్తివంతమైన వాహనములను మోస్తూ ప్రముఖంగా కనిపిస్తారు. గత 32 ఏళ్లుగా ఈ ఉత్సవంలో శ్రీ వైష్ణవులు అమ్మవారి వాహన వాహకులుగా తమ సేవలను అందిస్తున్నారు. 28 అడుగుల పొడవు రెల్లుతో చేసిన 4 స్తంభాలు, కర్రలతో చేసిన 2 క్రాస్ బార్లు, గొడుగుల పలకలు, 2 పూజారులు, గొడుగులు మోసేందుకు మరో 2, ఇవన్నీ కలిపి దాదాపు 2.5 టన్నులకు పైగా బరువు ఉండే వాహనాలను మోయడం అంత తేలికైన విషయం కాదు. పైగా వారు వాహనాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆధ్యాత్మిక పరవశంతో భక్తులను ఆకట్టుకోవడానికి 4 రకాల నడకలను అనుసరిస్తారు. వృత్తిపరంగా సున్నితంగా కనిపించే ఆ ఉద్యోగులు ఉదయం, సాయంత్రం ప్రతి వాహన సేవలో సుమారు 3 గంటల పాటు బరువును మోయగలగడం అమ్మవారి ఆశీస్సుల వలనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో కూడా వారు ఇలాంటి సేవలను అందిస్తామని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం తిరుచానూరు బ్రహ్మోత్సవాల సందర్భంగా వారందరూ తమ తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టుకొని శ్రీ పద్మావతి దేవి సేవలందించి దివ్యానందాన్ని అనుభూతి పొందుతున్నారు.